ఖమ్మం జిల్లా తల్లడలో సిపిఎం విధానాలపై సత్తుపల్లి డివిజన్ వర్క్షాప్ను పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం ప్రారంభించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మికులు, రైతులు, మధ్యతరగతిపై దాడి చేస్తోందని, ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతోందని తమ్మినేని విమర్శించారు. ఇక సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి వేసినటువంటి వ్యూహాలతో గత ఎన్నికల్లో బీజేపీ బలం తగ్గిందని తెలియజేశారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఎం ప్రభావం ఉన్న చోట్ల పోటీ చేస్తామని, గ్రామీణ పట్టణాల్లో పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు వారు పిలుపునిచ్చారు. వర్క్షాప్ నిర్వహించుకుంటా ఉన్నాం అల్లాడ పట్టణంలో. ఈ కార్యక్రమం అధ్యక్షులు మన ఉద్యమానికి ఒక ఉద్యమ కిరటంగా ఉన్నటువంటి కోరుతా ఉన్నాను. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుంచి ఒక మాటలు చెప్పాలంటే, ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు ఏమాత్రం అమలు చేయలేని అసమర్థత ప్రభుత్వంలో కనపడుతుంది. అనేక వివరాలు చెప్పుకోవచ్చు మనం. దానివల్ల టైం మనకి ఇప్పుడు నిర్మాణ కర్తవ్యాల మీద ఎక్కువ చర్చించాలి కాబట్టి వాటి ఎక్కువ నేను వివరించట్లేదు. కానీ మనకు అనుభవంలో ఉంది. రైతుల బీమా గురించి చెప్పిన మాటలు కానీ, రైతు భరోసా గురించి చెప్పిన మాటలు కానీ, వ్యవసాయ కార్మికులకు సంవత్సరానికి 12,000 ఇస్తాన్న వాగ్దానం కానీ, మహిళలకు ప్రతి కుటుంబానికి మహిళకు 2,500 నెలకి ఇస్తామని చెప్పిన మాట కానీ, నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పిన మాట కానీ, సంవత్సరానికి 12,000 ఇస్తాన్న వాగ్దానం కానీ, మహిళలకు ప్రతి కుటుంబానికి మహిళకు 2,500 నెలకి ఇస్తామని చెప్పిన మాట కానీ, నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పిన మాట కానీ, ఇవేవి అమలు కానటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కనబడుతుంది. దీనికి ఒకటే కారణం అని చెప్తున్నాను. ఏమనంటే,